ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము డెలివర్డ్ ఫ్రమ్ హిడెన్ డేంజర్స్, ఫియర్లెస్ లివింగ్. దాగి ఉన్న ప్రమాదాల నుండి విముక్తి, భయం లేని జీవనము. దైవలేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. మన జీవితంలో కనిపించే ప్రమాదాలు చాలా ఉంటాయి. అవి అపఘాతాలు, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు వంటివి. కానీ మనకు కనిపించని దాగి ఉన్న ప్రమాదాలు ఇంకా పెద్దవి. అవి మనం ఊహించని ఉచ్చులు, మనకు తెలియని ఆధ్యాత్మిక యుద్ధాలు, మనం ఊహించని భయాలు. కీర్తనకారుడు ఈ 91వ కీర్తన 3వ వచనంలో 2 రకాల దాగి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావించాడు. మొదటిది వేటకాని ఉరి, రెండవది నాశనకరమైన తెగులు. దేవుడు ఇచ్చే విముక్తి లేదా విడుదల కేవలం బ్రతకటం కోసం మాత్రమే కాదు, భయం లేకుండా జీవించే స్వేచ్ఛను ఇవ్వడం కోసమని ఈరోజు మనం తెలుసుకుందాము. మొదటిది వేటకాని ఉరి, మోసము నుండి విడుదల. వేటకాని ఉరి అనేది పక్షుల కోసం వేసే ఉచ్చును లేదా వలను సూచిస్తుంది. వేటగాడు ఉచ్చును పరిసరాలలో కలిసిపోయేలా పక్షులకు కనిపించకుండా దాచిపెడతాడు. సురక్షితంగా కనిపించే చోటే ప్రమాదం ఉంటుంది. అవి మన జీవితాల్లో మనల్ని చిక్కుల్లో పడవేసే నిరపరాధంగా కనిపించే ప్రలోభాలు కావచ్చు, చెడు స్నేహాలు, ఊహించని కష్టాలు, విషపూరితమైన సంబంధాలు కావచ్చు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఇలా అంటూ ఉన్నాడు: అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అని. అతడు బహిరంగంగా దాడి చేయడు, నిశ్శబ్దంగా ఉచ్చులు వేస్తాడు. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. మనము ఆ ఉచ్చును చూడకముందే దేవుడు దానిని చూస్తాడు. మన జీవితాన్ని పర్యవేక్షిస్తున్న ఆయనను నమ్మినప్పుడే భయం లేని జీవనము ప్రారంభమవుతుంది. రెండవది నాశనకరమైన తెగులు, కనిపించని దాని నుండి రక్షణ. నాశనకరమైన తెగులు చీకటిలో వ్యాపించే వ్యాధులను లేదా విపత్తులను సూచిస్తుంది. ఇవి మన భవిష్యత్తు గురించి ఆందోళనలు, ఆర్థిక సమస్యలు లేదా భౌతికంగా పోరాడలేని ఆరోగ్య సంక్షోభాలకు ప్రతీకలు. ఈ 3వ వచనాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో గమనించినప్పుడు ష్యూర్లీ హీ షల్ డెలివర్ యూ అని వ్రాయబడి ఉన్నది. అంటే నిశ్చయముగా, ఎటువంటి సందేహం లేకుండా ఆయన మనలను విడిపించేవాడు, రక్షించే దేవుడు అని వాక్యం చెప్తూ ఉంది. నిర్గమకాండము 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో దేవుడు ఐగుప్తు ప్రజల మీదకి తెచ్చినటువంటి తెగుళ్లను మనం గమనించినప్పుడు ఐగుప్తులో ఎంతో గందరగోళం మధ్య కూడా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు. 91వ దావీదు కీర్తనలోని మొదటి వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు: మనము మహోన్నతుని చాటున నివసించినప్పుడు, సర్వశక్తిమంతుని సన్నిధిలో జీవించినప్పుడు అదృశ్య ప్రమాదాల నుండి రక్షింపబడతాము అని. కీర్తన 121 7-8 వచనాలను మనం గమనించినప్పుడు ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. దాగి ఉన్న ప్రమాదాలు శారీరకమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనవి కూడా. భయము, ఆందోళన, సందేహము, నిరుత్సాహము. కానీ దేవుడు విమోచన వాగ్దానం చేశాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు, ప్రమాదం నిశ్చయమైనప్పుడు దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలు దేవుని రక్షణపై విశ్వాసం ఉంచాడు. భయము అనేది మనం ఏం జరుగుతుందో ఊహించడం వల్ల వస్తుంది. విశ్వాసం అనేది దేవుడు ఇప్పటికే మనతో కూడా ఉన్నాడు అని తెలుసుకోవడం వల్ల, నమ్మటం వల్ల వస్తుంది. మనము దేవుడు దాగి ఉన్న ప్రమాదాల నుండి రక్షిస్తాడని తెలుసుకున్నప్పుడు భయము శక్తిని కోల్పోతుంది.
పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు స్వస్థ బుద్ధి గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని. భయం లేని జీవితము అంటే ప్రమాదాలు లేవని కాదు. మనలను నడిపించే దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. మన భయాలలో, సమస్యలలో సురక్షితంగా నడవటానికి కావలసిన జ్ఞానాన్ని, ఆయన సన్నిధిని ఆయన మనకు తోడుగా ఇస్తాడు. 23వ దావీదు కీర్తనలలో మనం చూసినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దావీదు అంటూ ఉన్నాడు. నీవు నాకు తోడయుందు అని అంటూ ఉన్నాడు. దావీదు లోయలో నడిచాడు, కానీ భయం లేకుండా నడిచాడు. భయం లేకుండా జీవించాలి అంటే దేవునికి దగ్గరగా ఆయన సన్నిధిలో ఆయనపై విశ్వాసంతో జీవించినప్పుడు, ఆయన మార్గదర్శకత్వం కోసము అనుదినము ప్రార్థించినప్పుడు మనం భయంతో కాకుండా ధైర్యంగా, శాంతితో జీవించే వారంగా ఉంటాము. అనుదినము మనకు కనిపించని ప్రమాదాల నుండి కాచి కాపాడి నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలను చెల్లించు వారముగా ఉందాము. ప్రార్థించుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, దాగి ఉన్న ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినందులకు మీకు కృతజ్ఞతలను చెల్లించుచున్నాము. మేము మీపై విశ్వాసంతో భయం లేకుండా జీవించేందుకు మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.